నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ సదస్సులో ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నేర్చుకోవడానికి నేను ఎలాంటి సిగ్గుపడను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక మనం ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరికి కూడా సమాన ఏజ్ అయితే ఉంది. మరి ఇద్దరిలోనూ ఎంత వేరియేషన్ కనిపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి అలాగే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గురించి నేర్చుకోవడానికి సిగ్గుపడను అని మాట్లాడటం కావచ్చు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారిని ఎంతటి మాటలన్నారో మనం చూసాము. మరి ఇద్దరి మధ్య ఇంత తేడాను ఎలా చూడొచ్చు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక పక్క 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి, మరోపక్క ఇప్పుడే అధికారం చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరి మాటల మధ్య వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు గ్రామ పంచాయతీ సదస్సులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్లో వినయం, పవన్ కళ్యాణ్లో నేర్చుకోవాలన్న తపన, ఒక ఉత్తమ విద్యార్థిగా మనం గతంలో కూడా చూసాం. ఏది అసలు ఏ రోజైతే ఆయన మరి ప్రకటన చేశాడో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ములాఖత్కి వెళ్ళి అక్కడికక్కడ జైలు దగ్గరే చంద్రబాబు కలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యం. ఇవాళ పరిపాలన దక్షుడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటల్లో మళ్ళీ మనం చూడాల్సింది ఏంటంటే, లక్షల మందికి పింఛన్లు 1వ తారీఖే ఇచ్చేశారు. అసలు ఎక్కడి నుంచి నిధులు తీసుకురాగలుగుతున్నాడు? 2 నెలలైంది కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఇది 3వ నెల నడుస్తోంది. ఇంతవరకు అప్పుల కోసం వెళ్ళలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారం అప్పుకి వెళ్ళిన పరిస్థితి. అప్పు తేకుండా 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్లు, మరి ఇవి కూడా ఏది ఈ వితంతు పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, దివ్యాంగుల సామాజిక భద్రతా పింఛన్లు 1వ తారీఖే 98% మందికి పడిపోతున్న నేపథ్యంలో అట్లాంటి దక్షత, అట్లాంటి మరి దీక్ష ఉన్నటువంటి నాయకుడి దగ్గర నేర్చుకోవడానికి నేను సంకోచించను. నాకన్నా సమర్థుడైన వాడితో కలిసి నడిచేందుకు నేను ఎప్పుడైనా సిద్ధం అంటూ ఏమన్నాడు పవన్ కళ్యాణ్? పదవి అనేది అలంకారం కాదు, పదవి ఒక బాధ్యత అన్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? జగన్మోహన్ రెడ్డికి ఇతనికి పోటీ పెడుతున్నావు, పోలిక అడుగుతున్నావు. నక్కెక్కడ, నాకలోకం ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఇతనితో పోటీ పెడితే సిగ్గుపడతాడు. జగన్మోహన్ రెడ్డితో నాకు పోటీ ఏంటి, ఆయనతో నాకు పోలిక ఏంటంటాడు. మనం జగన్మోహన్ రెడ్డిలో ఆ వినయం నీకు మచ్చుకైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డిలో ఆ నేర్చుకోవాలన్న తపన ఎప్పుడన్నా చూశారా? అసలు ఏ ముఖ్యమంత్రినైనా కలుస్తాడా? అసలు ఆ తల విరుసు, అసలు ఎంత పొగరుగా తను వ్యవహరించాడో మనం చూసాం. ఏది శాసనసభలోనూ అదే బరితెగింపు, బయట అదే బరితెగింపు. ఒక పాలకుడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనం. ఒక పాలకుడు ఎలా ఉండాలో చంద్రబాబు సాక్ష్యం. ఇవాళ చూసుంటావు, ఇండియా టుడే సీ ఓటర్ కూడా ఇచ్చిన ఇది దేశంలో టాప్ 5 సీఎంలలో చంద్రబాబు ఉన్నారు. ఆయన సీఎం అయ్యి ఎన్ని రోజులైంది? కేవలం 2.5 నెలలే కదా, ఇంకా 80 రోజులు. 80 రోజుల్లోనే మరి ఇప్పుడు ఈ టాప్ 5లో ఆయన ఉన్నాడంటే, ఫస్ట్ ప్లేస్లో ఆదిత్యనాథ్, సెకండ్ ప్లేస్ కేజ్రీవాల్, ఆ థర్డ్ ప్లేస్ మమతా బెనర్జీ, 4th ప్లేస్లో వీళ్ళిద్దరు. ఎవరు? స్టాలిన్, చంద్రబాబు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. చంద్రబాబు 4.0 మనం చూస్తున్నాం. 3 నెలల్లోనే అద్భుత ఫలితాలు. నీకు 80 రోజుల్లో 80 మంచి పనులు చేశాడన్న మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యం. నీకు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు బలం పైన ఆధారపడిన నేపథ్యంలో చంద్రబాబు ఏదడిగితే అది కేంద్రం ఇస్తున్న నేపథ్యం. మనం కేంద్రం నుంచి నిధులు తేవడంలో పోటీ, పొరుగు రాష్ట్రంతో సఖ్యత, సమన్వయం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, క్యాబినెట్లో పోటీ నడుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం ఇప్పుడు నువ్వు అన్నది పవన్ కళ్యాణ్, లోకేష్ హెచ్ఆర్డి మినిస్టర్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నిమ్మల రామానాయుడు,
ఇరిగేషన్, హోమ్ మినిస్టర్ అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పరిశ్రమల మంత్రి భరత్, సత్యకుమార్, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్. అసలు ఎంత స్పీడు, ఎంత కాంపిటీషన్ నడుస్తోందంటే ఇవాళ మేము చంద్రబాబు దగ్గర నేర్చుకుంటున్నాం, అలా నేర్చుకోవటం మాకు గర్వం అని వీళ్ళు అంటున్నారంటే ఒక ఉత్తమ విద్యార్థులుగా కనపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళిద్దరికీ తర్ఫీదు ఇస్తున్నట్లు లెక్క. ఒకవైపు కొడుక్కి, మరోవైపు పవన్ కళ్యాణ్కి. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి అన్నాడో సొంత పుత్రుడు దత్తపుత్రుడు. ఇప్పుడు చంద్రబాబు నువ్వు క్యాబినెట్ జరిపినా, ఎక్కడ వాళ్ళ ఫోటో చూసినా కుడివైపు పవన్ కళ్యాణ్, ఎడమవైపు లోకేష్. ఇప్పుడు అటు కొడుక్కి, ఇటు మరి దత్తపుత్రుడు అని అన్న జగన్మోహన్ రెడ్డి మాట నిజమైందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నేర్చుకునేవాడికి నేర్చుకున్నంత. ఇక్కడ చంద్రబాబు అనేది అదొక స్కూల్, అదొక యూనివర్సిటీ అన్నమాట. ఆయన 18 గంటలు కష్టపడతాడు, మనల్ని కష్టపడమని అంటాడు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, నిన్నగాక మొన్న నువ్వు వినే ఉంటావు ఏమని, అక్కడ చంద్రబాబు సీఎం అయ్యాడు, ఆయన 18 గంటలు పనిచేస్తాడు, నేను ఇప్పుడు 12 గంటలే పనిచేస్తున్నా, ఇంకొక 6 గంటలు ఎక్కువ నేను రోజు పని చేయాలి. దానికి కేసీఆర్ ఆ బ్యాచ్ అప్పుడే గగ్గోలు పెట్టింది. ఆయన ఏదో చంద్రబాబుని పొగుడుతున్నాడు, ఏదో గురు శిష్యులు. అది కాదు కదా ఇవాళ ఏంటి ఇక్కడ చూడాల్సింది, ప్రత్యర్థిగా చూడకూడదు. చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అదే. ఆయన్నేదో అవహేళన చేస్తే, ఆయన్నేదో చిన్న బుచ్చితే నువ్వు సంతోషమా? నీ తండ్రి వయస్సు అతను, ఎవరు నీ తండ్రితో కలిసి పనిచేశాడు, కాంపిటీషన్ వాళ్ళిద్దరి మధ్య. నీకు చంద్రబాబుకి అసలు పోటీయే కాదు కదా. ఇతను బచ్చా కింద లెక్క కదా. జగన్మోహన్ రెడ్డికి పోటీ ఉంటే ఎవరితో ఉండాలి? లోకేష్తో ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి పోటీ ఉంటే పవన్ కళ్యాణ్తో ఉండాలి, కానీ చంద్రబాబుతో అతను పోటీ పెట్టుకోకూడదు. ఆయన వాళ్ళ నాన్నతో పాటు చేసిన అతన్ని అసెంబ్లీలో ఎంత అవమానించారు, ఆయన భార్యనంత అవమానించారు. వాళ్ళు అట్లా అక్కడ చిత్తకార్తె కుక్కలని, లేకపోతే పిచ్చి కుక్కని జోగి రమేష్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నువ్వు నవ్వుకుంటావా? సిద్ధం సభల్లో మాట్లాడే ప్రసంగాల ఇవి? అరే చంద్రబాబుని ఎంత తిడితే నువ్వంత నవ్వుతుంటే ఏ సందేశం జగన్మోహన్ రెడ్డి పంపించినట్లు లెక్క. అందుకే కదా ఈ ఫలితం. ప్రజలకు చిరాకెత్తింది. ఈ సైకోలకి మనం కూడా సైకో తీర్పే ఇవ్వాలన్నట్టుగా జడ్జిమెంట్ కూడా సైకో జడ్జిమెంట్ ఇచ్చి పారేశారు. ఏది నీకు 175 సీట్లకి 164 సీట్లలో గెలిపించటం అంటే నా దృష్టిలో అసలు అది సైకో మ్యాండేట్. ఒక రకంగా చెప్పాలంటే జనం అంత విసిగిపోయారు, అంత విరక్తి పుట్టింది. జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన పరిపాలన అన్నా కూడా ఇవాళ టాప్ 5లో ఆయన ఉండటం కాదు, మిగతా 4గురికి సవాల్ విసురుతున్నాడు. ఎవరు? చంద్రబాబు. అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటున్నాడు. ఫస్ట్ బడ్జెట్ ఎంత వచ్చింది? 60,000 కోట్లు తెచ్చుకోగలిగారు. ఆ క్యాపిటల్కి 15,000 కోట్లు తెచ్చాడు, రాజధాని అమరావతికి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేకపోయాడు? రీబిల్డ్ ఏపీ అని తీసుకున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజీ పెంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సీఈఓ కృష్ణకుమార్ వచ్చి ఎందుకు గెలవల? అంటే ఇప్పుడు ఏపీలో ఏ అభివృద్ధి జరిగినా కూడా అదంతా మా పుణ్యమే. అంటే ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఏదైతే ఏపీలో అభివృద్ధి జరుగుతుందో అదంతా మా ప్రభుత్వం వల్ల జరిగేదే అని చెప్పి మరి వైసీపీ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దేశంలో ఏ అరాచకం జరిగినా మా ప్రతిభే అని చెప్పండి. ఎందుకంటే డ్రగ్స్ దేశంలో ఎక్కడ పట్టుబడ్డా మూలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. గంజాయి దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డా మూలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అక్కడెక్కడో కంటైనర్ వచ్చిందనగానే జగన్మోహన్ రెడ్డి పేరు వినపడుతోంది. ఇప్పుడు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిన నేపథ్యంలో ఈ తీర్పు. అభివృద్ధి ఎలా అవుతుంది? అది అరాచకం కదా. నువ్వు కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నే అడిగితే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటం అభివృద్ధా? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాలబెట్టడం అభివృద్ధా? జగన్ చేసిన అభివృద్ధా? ఇప్పుడు ఈ 3 నెలలు అయినాయి కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలుగుదేశం తగలబెట్టిందా? అధికారం ఉందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుందన్నమాట. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన అన్నటువంటి మాటలు చంద్రబాబు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేవి, సమకాలీనటువంటి తరానికి అది మార్గదర్శకం చేసేయన్నమాట. 14 ఏళ్ళు సీఎం అమ్మ. ఏది దేశంలో ఎవరికీ లేనంతటి
ఇది ఉందన్నమాట. ఆయన 45 ఏళ్ల రాజకీయం, 9 శాసనసభల్లో ఆయన ఉన్నాడు. అలాంటి మనిషిని మీరు కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేశారంటే, ఆయన కౌరవ సభ మారింది, నేను మళ్ళా గౌరవ సభ అయితే వస్తానని శపథం చేసి బయటకు వచ్చాడంటే ప్రజలు ఆయనకు అండగా అందుకు నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల వల్లే ఈ తీర్పు వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ మాటలు అనడం ద్వారా అతని యొక్క విలువ పెంచుకునేది. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కి తెలిసినంత ఎవరికి తెలియదని కదా. ఆయన తగ్గాడు. 25 సీట్లు అన్నారు ఫస్ట్ ఆయనకి, 4 ఎంపీ సీట్లు అన్నారు. తర్వాత ఏం చేశారు, 21 ఇచ్చారు. ఏమైనా అన్నాడా? 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు. ఏమైనా బాధపడ్డా? 21 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. 2 ఎంపీ సీట్లు 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. అతను అడిగింది 90% స్ట్రైక్ రేట్. ప్రజలు అతనికి 100% ఎందుకు ఇచ్చారంటే ఈ తగ్గటం జగన్మోహన్ రెడ్డికి తెలియదే, ఇక్కడ దెబ్బతిన్నాడు. ఇప్పుడుకైనా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని చూసి తగ్గడం నేర్చుకోవాలి, నెగ్గుతాడు. అతను తగ్గనంతకాలం నెగ్గడు. 11 సీట్లకు తగ్గించారు కదా, 11 సీట్లతో గేమ్ ఆడు, 11 సీట్లతో ఎల్లు అసెంబ్లీకి. ఆడాల్సిన చోట ఆడు, ఆడకూడని చోట ఆడతాడు. అది జగన్కున్న బలహీనత. పవన్ కళ్యాణ్కి తన గ్రౌండ్ ఏదో తెలుసు, ఎంతవరకు ఆడాలో తెలుసు. 100% ఆడాడు, 100% గెలిచాడు. అసలు వాటి మధ్య పోలిక పెట్టకూడదులే. పవన్ కళ్యాణ్ బాధపడతాడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.